విలేజ్ దాటినాక సెకండ్ కల్వర్ట్ ఇది. ఈ కల్వర్ట్ దాటి కొద్దిగా ముందుకు వచ్చినాక మీకు రైట్ సైడ్ ఒక అంత కాంపౌండ్ వాల్ కట్టి ఉంటుంది ఒక ల్యాండ్కి. కొద్దిగా ముందుకు వస్తే మనకి ఒకటి పెద్ద వేప చెట్టు కనబడుతుంది. లెఫ్ట్ సైడ్ కల్వర్ట్ దాటినాక లెఫ్ట్ సైడ్ ఒక వేప చెట్టు కనబడుతుంది. సో ఆ వేప చెట్టు పక్క నుండి సో ఇదండి ల్యాండ్, ఈ కమర్షియల్ బిట్. ఈ వేప చెట్టు పక్క నుండి సో ఇట్లనే స్ట్రైట్ ముందుకి 246 ఫీట్స్ ఉంటుందండి ముందు సైడ్ ఫ్రంటేజ్. సో దాదాపు మీకు ఇక్కడ వరకు వస్తుంది. మీకు ఈ ఇంకొక వేప చెట్టు ఉంది కదా, ఇక్కడ వరకు వస్తుంది ఈ రోడ్ సైడ్ బిట్ ఇది. హాయ్ అండి, నేను మీ రావుల సుధాకర్. వెల్కమ్ టు మహానగర్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్. వీ డీల్ జెన్యూన్ ప్రాపర్టీస్ ఓన్లీ. If you want buy or sell properties in Hyderabad and surroundings, please feel free to contact me. అదేవిధంగా హైదరాబాద్లో మీకు ప్లాట్ ఉండి అందులో మీ డ్రీమ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా, లేదంటే ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ ఉండి G+1, 2, 3 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా యూ కెన్ కాంటాక్ట్ మీ. ఈరోజు వచ్చేసి నేను ఒక కమర్షియల్ ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి. ఇది ఎక్కడ అంటే కరీంనగర్ నియర్ బై, కరీంనగర్ నుండి జగిత్యాల వెళ్ళే రూట్లో కొరిక్యాల్ విలేజ్ దాటినాక మీకు గంగాధర క్రాస్ రోడ్స్ వస్తుంది. అక్కడ నుండి లెఫ్ట్ తీసుకుంటే 2 కిలోమీటర్స్ వస్తే మీకు ఈ రోడ్ బిట్ ఉంటుందండి. సో ఈ బిట్ వచ్చేసి చూడండి ఒకసారి, ఇదంతా కమర్షియల్ బిట్. ఇది 4 లైన్ వేకి ఆనుకొని ఉంటుంది. అక్కడ వేప చెట్టు ఉంటుంది. మీకు గంగాధర క్రాస్ రోడ్ నుండి లెఫ్ట్ టర్న్ అయినాక మీకు ఉప్పర్ మలయాళ విల్లా దాటినాక కొద్దిగా ముందుకు వస్తే మీకు ఫస్ట్ ఒకటి కల్వర్ట్ ఉంటుంది. దాని తర్వాత సెకండ్ ఇంకొక కల్వర్ట్ వస్తుంది. ఆ కల్వర్ట్ దాటి కొద్దిగా ముందుకు వస్తే మీకు లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద వేప చెట్టు కనబడుతుంది. ఆ వేప చెట్టు పక్క నుండి ఉన్న బిట్ అండి. దీనికి మెయిన్ అడ్వాంటేజ్ అంటే ఇది రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకి 246 SFT ఉందండి. సో ఇది దీనికి చాలా అంటే గ్రేట్ అడ్వాంటేజ్. ఎందుకు అంటే సో జనరల్గా ఏ కమర్షియల్ బిట్ అయినా కూడా మనకి చాలా తక్కువ ఉంటుంది స్టార్టింగ్ మన ఫ్రంటేజ్, బట్ దీనికి మాత్రం 246 ఉంది. సో ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ అంటే తీసుకుంటే గంపగుత్తగా తీసుకోవచ్చు. గంపగుత్తగా తీసుకొని పెట్రోల్ బంక్ కానీ, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ అటువంటి కమర్షియల్ యాక్టివిటీస్కి మంచి బెస్ట్ సూటబుల్ ప్రాపర్టీ. లేదు అంటే మీరు ఎవరైనా ఒక 5-6 కలిసి కూడా తీసుకోవచ్చు. 2 గుంటలు చొప్పున, 3 గుంటలు చొప్పున కూడా తీసుకోవచ్చు. అదొక అడ్వాంటేజ్ ఉంది మనకి. సో ఇది ప్రజెంట్ న్యూ పాస్ బుక్స్ ఉన్నాయి, ఓనర్ పేరు మీద ఉంది. సో అంత క్లియర్ టైటిల్, నియర్ బై ఎటువంటి కుంటలు, చెరువులు కానీ లేవు. ఫుల్ క్లియర్, హైడ్రా ఇష్యూ లాంటివి కూడా ఏమి ఉండదు ఇక్కడ. సో ఫుల్ క్లియర్ ప్రాపర్టీ అండి ఇది. మనకి ప్రజెంట్ న్యూ పాస్ బుక్స్ కూడా ఉన్నాయి. సో ఎవరికైతే కమర్షియల్ ప్రాపర్టీ కావాలో, ఫ్యూచర్లో ఎప్పటికైనా డెవలప్ అవుతాయి అనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ అండి. సో మనకి ఓనర్ వచ్చేసి దీన్ని 13,50,000 కోట్ చేస్తున్నాడు. ఇట్స్ ఎ నెగోషియబుల్ ప్రైస్. అంటే గుంటకి 13,50,000 కోట్ చేస్తున్నాడు. ఇట్స్ ఎ నెగోషియబుల్ ప్రైస్. మీరు దీన్ని కావాలంటే 20 గుంటలు కావాలంటే మొత్తంగా తీసుకోవచ్చు. లేదు అంటే దీన్ని 2 గుంటలు, 3 గుంటలు కూడా చేసుకుని కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి కూడా తీసుకోవచ్చు. అదొక అడ్వాంటేజ్. సో మనకి ఇది ఈ రోడ్ వచ్చేసి టువర్డ్స్ బోయిన్పల్లి వెళ్ళే రూట్ అండి. ఈ బోయిన్పల్లి టు మళ్ళీ జగిత్యాల నుండి వేములవాడకి టచ్ అయ్యే రూట్ ఉంది. ఈ రూట్లో వస్తుంది మనకి. ఇది టువర్డ్స్ గంగాధర క్రాస్ రోడ్ నుండి టువర్డ్స్ బోయిన్పల్లి వెళ్ళే రూటు. ఈ బోయిన్పల్లి నుండి అట్నే స్ట్రైట్ ముందుకు వెళ్ళిపోతే మనకి వేములవాడ కూడా టచ్ అవుతుంది. సో జగిత్యాల రూట్ నుండి వేములవాడకి కనెక్ట్ అయ్యే రోడ్కి మీద ఉంటుంది. సో నియర్ బై కూడా విలేజ్ ఉంది. ఉప్పర్ మలయాళ విలేజ్ ఉంది. ఉప్పర్ మలయాళ విలేజ్కి వస్తుంది. ఇది గంగాధర్ మండల్ కింద వస్తుంది, కరీంనగర్ డిస్టిక్ కింద వస్తుంది అండి. సో కరీంనగర్ నియర్ బై కావాలనుకున్న వాళ్ళకి, కరీంనగర్ నియర్ బై ప్రాపర్టీస్ పైన ఇన్వెస్ట్ చేసుకుందామన్న వాళ్ళకి, లేదా జగిత్యాల నియర్ బై ప్రాపర్టీస్ ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి ఇట్స్ బెస్ట్ సూటబుల్ ప్రాపర్టీ అండి. సో ఇంకా స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది, ప్లస్ ఓనర్ నెంబర్ కూడా ఉంటుంది. ఫుల్ డీటెయిల్స్ కోసం మీరు కాల్ చేయొచ్చు. సో జెన్యూన్ ప్రాపర్టీస్ని మీకు అందించాలనే మా ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.